దేవుడు అతన్ని అడిగితే, నీకు దేవుడు మాట్లాడాడు అతనితో, నీకు స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. ఆ మాటకు అతను ఇచ్చిన సమాధానం ఏంటంటే, హృదయములో ఉన్నది ఏదైతే ఉందో అది బయలుపరిచాడు. మనము దేవుని మాట విన్న తర్వాత, దేవుని వాక్యము విన్న తర్వాత, మన మనసులో ఉన్న వాటిని మనము దేవునికి మరలా మనం ఏం చేయాలి? తెలియపరచాలి, వ్యక్తపరచాలి. అలా వ్యక్తపరిచినప్పుడు దేవుని మాట మనకేం కలుగు చేస్తుందంటే స్వస్థతను, ధైర్యాన్ని, నమ్మకాన్ని దేవుని మాట మనకు కలుగు చేస్తుంది. అలా మన మనసులో ఉన్నది చెప్పినప్పుడు దేవుని మాట మన మీద ప్రభావము చూపిస్తుంది అనేది మనము గత వారము నేర్చుకున్నటువంటి వాక్య సందేశం. ఈరోజు ఇతని దగ్గర నుంచి మనం నేర్చుకోవలసిన కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి.